మీరు అన్నాళ్ళు కలిసి expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But ఆఫ్టర్ దట్ నేను నవ్డేస్ ఆఫ్ లేట్ ఐఎమ్ లిజనింగ్. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా బాలనటిగా కెరీర్ని ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, ప్రేక్షకుల అభినందనలు, సినిమా షీఈస్ నన్ ది లెస్ నన్ అదర్ దాన్ అవర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిలవ్డ్ హీరోయిన్ మీనా ఈజ్ విత్ us now in iDream studio for our fans and followers. Welcome, Meena. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును, బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఎస్, నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు. ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇట్. ఎస్ ఐఎమ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఈవెన్ ఐ వుడ్ సే సర్ప్రైజ్డ్. అంటే ఒక్క టైంలో చేయటం కాదు, ఒక్క టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్. మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ స్పెషల్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ, లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ because of my choice of characters made this ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్.
అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. అది అది దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్, వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ అ మూవీ, దిస్ వాజ్ ఆల్వేస్ దేర్. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దే వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఒక ఉంటుంది. లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు, రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, ఇన్ డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. అవును, అప్పట్లో మీ కవర్ పేజీలు కూడా వచ్చాయి, మీ ఇద్దరు కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ, ఆఫ్ కోర్స్ సౌందర్య నెవర్ డిడ్. సౌందర్య ఆల్సో తను రిస్ట్రిక్టెడ్ గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends. We still get along. We still go to each other's place. Festivals, celebrations ante